ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్ ఫెయిల్యూర్తో గుజరాత్ టైటాన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే 74 రన్స్ చేసి టీంకు డీసెంట్ టోటల్ అందించాడు. ఇక చేజింగ్ లో సిఎస్కే బౌలర్స్ పూర్తిగా తేలిపోయారు. దాంతో గుజరాత్ చాలా ఈజీగా ఇంకా 3 ఓవర్స్ మిగిలుండగానే టార్గెట్ ను చేజ్ చేసింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ పూర్తయ్యాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమ ఓటమికి గల కారణాలను వివరించాడు. అతనేం చెప్పాడంటే, నిజం చెప్పాలంటే ఈ పిచ్ ను అంచనా వేయడం చాలా కష్టమైంది. ముఖ్యంగా మీడియం పేసర్ల బౌలింగ్ లో బాల్ ఆగుతూ వచ్చింది. దాంతో పాటు అప్పుడప్పుడు బాల్ అనూహ్యంగా బౌన్స్ అవుతోంది. దాంతో పవర్ ప్లేలోనే వరుసగా వికెట్లు కోల్పోయాం. లేకుంటే కనీసం 170 నుంచి 180 రన్స్ చేసేవాళ్ళం. అది ఈ పిచ్ పై చాలా మంచి టోటల్ అయ్యేది. ఇక ఇక్కడ జరిగిన లాస్ట్ 3 మ్యాచెస్ తో పోలిస్తే ఈ రోజు పిచ్ ప్రవర్తించిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంది. దాంతో మేం పిచ్ ను అర్థం చేసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయినప్పటికీ నేను దూకుడుగా ఆడాలని ప్రయత్నించాను. కానీ బాల్ అనూహ్యంగా బౌన్స్ అవుతుండడంతో ఇబ్బంది పడ్డాను. ఇక ఈ రోజు మా ఫీల్డింగ్ ఆశించిన స్థాయిలో లేదు. నా బ్యాటింగ్ విషయానికి వస్తే మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ అవతల ఎండ్లో వికెట్స్ పడుతుండడంతో పార్ట్నర్షిప్స్ ను నమోదు చేయడంపై దృష్టి పెట్టాను. కానీ ఈ పిచ్ పై స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా కష్టమైంది. దాంతో చివరి 5-6 ఓవర్లో ఎలాగైనా వేగంగా స్కోర్ చేయడానికి ప్రయత్నించాను. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా ముందుగా ముఖేష్ చౌదరిని ఆడించాలనుకున్నాం. కానీ పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడంతో 4వ ఓవర్లోనే బ్యాటర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవాల్సి వచ్చింది. కానీ అది వర్కౌట్ కాలేదు. మొత్తానికి వీలైనంత త్వరగా ఈ ఓటమిని మర్చిపోయి నెక్స్ట్ మ్యాచ్ పై దృష్టి పెడతామని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవడంతో 20 ఓవర్లో 7 వికెట్ల నష్టంతో 158 పరుగులు మాత్రమే చేసింది. రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 74 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్స్ అందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే సంజు శాంసన్, ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్ అవుట్ కావడం సిఎస్కే పై తీవ్ర ప్రభావం చూపింది. ఇక పవర్ ప్లే తర్వాత కూడా డెవాల్ బ్రేవిస్, శివం దూబే, కార్తిక్ శర్మ ఇలా ఎవ్వరూ కూడా రుతురాజ్ కు సపోర్ట్ అందించలేకపోవడంతో సిఎస్కే 20 ఓవర్స్ లో 158 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఇక చేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా డామినేషన్ కనబర్చింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ మరోసారి తన అద్భుతమైన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ 87 రన్స్ తో సిఎస్కే పై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి శుభన్ గిల్, జాస్ బట్లర్ చాలా మంచి సపోర్ట్ అందించారు. కానీ సిఎస్కే బౌలర్స్ లో ఎవ్వరు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లాస్ట్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 4 వికెట్లతో అలరించిన అఖిల్ హుసేన్ ఈ రోజు పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. అన్షుల్ కంబోజ్ రన్స్ ఇవ్వకపోయినా వికెట్ తీయలేకపోయాడు. ముఖ్యంగా స్కోర్ బోర్డ్ పై ఎటువంటి ప్రెషర్ లేకపోవడంతో జీటీ బ్యాటర్స్ చాలా ఈజీగా టార్గెట్ ను చేజ్ చేశారు.